హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో రీసెంట్ టైమ్స్లో అంతా ఇల్లు షిఫ్టింగ్ అని, ఇక్కడ సెటిల్ అవ్వడం అని, పనులని, క్లీనింగ్లని, అక్కడ పనులని, పాతింట్లో పనులు, ఇక్కడ పనులు, ఇలాగా ఏప్రిల్ మంత్ అంతా ఎలా అయిపోయిందో కూడా తెలియదండి. ఇట్ వాజ్ లైక్ ఇట్లా బ్లింక్ చేసే టైంలో అయిపోద్ది అంటారు చూడండి, అలా అయిపోయింది. సో ఏప్రిల్ మంత్ అయిపోయింది, కొత్త మంత్ స్టార్ట్ అయింది, విచ్ ఈజ్ మే. సో మనం జనరల్గా ఖర్చులు ఇవన్నీ రాసే అలవాటు ఉంటుంది కదండి మనకి. సో అలాగే నేను నా ఎక్స్పెన్సెస్ అన్ని రాస్తూ ఉంటాం కదా. సో ఏప్రిల్ మంత్కి గాను ఎంత అయింది అన్న బడ్జెట్ అంతా కూడా క్లోజ్ చేసాం అనమాట. సో వీఆర్ లిటరలీ షాక్డ్. అంటే అఫ్ కోర్స్ ఇల్లు షిఫ్టింగ్ అంటే మనం కొంచెం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం, ఇంత అవ్వచ్చు అని. మనం అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ అవడం ఇస్ కామన్. బట్ మేము అనుకున్న దానికన్నా ఒక 2 times ఎక్కువ అయిందనమాట. సో వీ వర్ లైక్, ఓ ఇంత అయిందా, ఇల్లు షిఫ్ట్ చేయాలంటే ఇంత అవుద్దా అని అనుకున్నాం. ఎందుకంటే మాకు ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్లీ బట్టలు తీసుకొని వెళ్ళామంతే, ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి. సో ఫస్ట్ టైం ఉన్న సామాన్లు అన్ని పట్టుకొని షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇట్స్ కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇప్పుడు మేము తెలుసుకున్నాం అనమాట, ఓకే ఇల్లు షిఫ్టింగ్ అంటే ఈ రేంజ్లో అవుద్ది అనమాట అని చెప్పి. సో ఆ ఎక్స్పెన్సెస్ అన్ని నోట్ చేసుకున్నప్పుడు ఐ థాట్ లైక్ షేరింగ్ ఇట్ విత్ యూ టూ. ఎందుకంటే ఏప్రిల్ మే మంత్స్లో చాలా మంది ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా. సో మేబీ ఎవరికైనా హెల్ప్ అవుట్ అవ్వచ్చు. అండ్ మేము ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు షిఫ్టింగ్ అనగానే మనం ఏం చూసుకుంటామండి, ఎంత రెంట్లో కావాలి అన్నది చూసుకుంటాం కదా. సో మాకు ఈ రెంట్ అయితే ఓకే, దిస్ ఈజ్ అఫోర్డబుల్ అని అనుకొని మేము ఇల్లు కోసం వెతుకుతూ ఉన్నాం అనమాట. ఏదైనా మంచి హోమ్ దొరుకుతుంది అన్నట్టుగా హౌస్. సో మేము అనుకున్న బడ్జెట్ కన్నా కొద్దిగా ఎక్కువకే వెళ్ళామని చెప్పచ్చు. ఎందుకంటే ఈయన ఆఫీస్ దగ్గర ఎట్లా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అంత అయితే మేము ఎఫర్ట్ చేయలేము అని చెప్పి కొంచెం దూరం వచ్చి అలా మా బడ్జెట్లో ఫిట్ అయ్యేలాగా ఇల్లు ఏమైనా దొరుకుతుందేమో అని చూద్దాము అని అనుకున్నాం. అండ్ వీ చూస్ హై రైజ్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ కాబట్టి ఆబ్వియస్లీ మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకొక 15-20,000 ఎక్కువ పెట్టాల్సి వచ్చిందన్నమాట రెంట్. సో అదొక ఎక్స్ట్రా. అంతే ముందు మేము ప్రిపేర్ అవ్వడానికి దానికే చాలా టైం తీసుకున్నాం. ఈజ్ ఇట్ ఓకే టు స్పెండ్ మోర్ వాట్ వి థాట్ మేము అనుకున్న దానికన్నా అని చెప్పి అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాం. సరే ఓకే 15-20,000 ఈజ్ ఓకే అని అనుకొని మేము ఈ ఇల్లు తీసుకున్నాం అనమాట. సో రెంట్కి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం. మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఆఫ్ కోర్స్ కొద్దిగా ఎక్కువైపోయింది, బట్ స్టిల్ ఓకే అని అనుకునే దిగాం. సో అది మేము ఏదైతే అనుకున్నామో బడ్జెట్ దానికన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆ ఇల్లు వెతికే ప్రాసెస్లో బ్రోకరేజెస్ వీటి గురించి కూడా నేను మీకు షేర్ చేశాను కదండి. సో మేము బ్రోకరేజెస్ ఛార్జెస్ అవన్నీ కూడా పే చేసి ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా మాకు ఆ బ్రోకరేజెస్ అంతంత ఉంటాయి, ఇలా ఉంటాయి అని అస్సలు ఐడియా లేదనమాట. సో ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఫర్ అస్. అండ్ ఇంకా ఆన్లైన్లో చూస్తే ఆన్లైన్లో కూడా పే చేయాలి, అండ్ ఇక్కడ బ్రోకరేజెస్ కూడా పే చేయాలి. డబుల్ ధమాకా లాగా ఉంటుందని కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదండి. అట్లీస్ట్ వీ సేవ్ సమ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అని అనుకున్నాము. సో బ్రోకరేజెస్ పే చేసాం కాబట్టి అది కూడా హ్యూజ్ అమౌంటే కాబట్టి అదొక ఎక్స్పెన్స్. అండ్ అలాగే అడ్వాన్స్ పే చేయాలి కదండి. ఎక్కడికి వెళ్ళినా ఒక 2 months అడ్వాన్స్ అయితే పే చేయాలి. మేము ఉంటున్న ఇంటికి కూడా 2 months అడ్వాన్స్ తీసుకున్నారు. అది మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం. కాకపోతే మనము జనరల్గా ఇంటి రెంట్ ఎప్పుడు పే చేస్తామండి, ఒక మంత్ అంతా ఫినిష్ అయిన తర్వాత పే చేస్తాం కదా. బట్ ఇక్కడ రూల్స్ అలా లేవు. యూ హ్యావ్ టు పే బిఫోర్ అనమాట. అంటే ఇప్పుడు మే మంత్కి మనం ఉండాలి అని అంటే మనం ఎప్పుడు పే చేస్తాం, మే ఎండింగ్కి కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ పే చేస్తాం. జనరల్గా అలా తెలుసు. మేము మా పాతిల్లు కూడా ఇప్పుడు అలాగే ఇచ్చాం. బట్ ఇక్కడ ఇట్స్ డిఫరెంట్ అనమాట. మే మంత్లో మీరు ఉండడానికి ముందే పే చేయాలి. మే ఫస్ట్కే మనము రెంట్ పే చేసేయాలి మనం ఉండబోయే ఆ మంత్కి. సో రెంట్ 2 months అడ్వాన్స్ కాకుండా మళ్ళీ ఇదొకటి యాడ్ ఆన్ అయింది. సో మొత్తం 3 months రెంట్ మేము పే చేసినట్టు అయిందనమాట ఒకటేసారి. సో 2 months రెంట్ వాళ్ళు పెట్టుకుంటారు, ఒక మంత్ది మాత్రం కౌంట్ అవుతూ ఉంటుంది అనమాట అట్లా. సో రెంట్ని అడ్వాన్స్గానే పే చేసేయాలి, ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ మంత్ కాదు. అండ్ నెక్స్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. ఆబ్వియస్లీ మనం అంతా షిఫ్ట్ చేయాలి అని అనుకుంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి పే చేయాలి కదండి. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో నేను పెద్ద బ్లండర్ చేసేసాను. బడ్జెట్ చూసుకొని ఒక 10,000లోనే నేను షిఫ్ట్ అయిపోతుంది అని ఐ థాట్ లైక్ ఇట్స్ మంచి డీల్ నేను క్రాక్ చేసినా అని అనుకున్నా, కానీ అది చాలా బ్యాడ్ భారత్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేశాను కాబట్టి ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకొని మంచిగా హ్యాండిల్ చేసే వాళ్ళకి ఇవ్వడం బెటర్. ఎందుకంటే మన సామాన్లే కదా, మనం ఉంటాం కాబట్టి. సో అది చేసుకోవడం బెటర్. దీనివల్ల ఏమైందంటే
నాకు కొంచెం డ్యామేజెస్ అయినాయి, నా ట్రైపాడ్ బ్రేక్ అయింది. సో ఐ హ్యావ్ టు బై న్యూ ట్రైపాడ్. నా పాట్స్ అన్ని ఐ మీన్ ప్లాంట్స్ అన్ని పోయినాయి. సో అది ఒక నష్టం. సోఫా చినిగిపోయింది, మళ్ళీ అది మెండ్ చేయించాలి. అండ్ థింగ్స్ అన్ని ఓపెన్ గా తెచ్చారు కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఫర్ విచ్ ఐ ఆప్టెడ్ ఫర్ ఇన్స్టా హెల్ప్. మళ్ళీ ఒక హెల్పర్ ని తీసుకొని ఆమెకు పే చేసి మొత్తం క్లీన్ చేయించుకోవాల్సి వచ్చింది ఇద్దరం కలిసి. అండ్ అలాగే మళ్ళీ బెడ్ అవన్నీ కూడా మ్యాటర్స్ అవన్నీ కూడా ఓపెన్ గా తెచ్చారు కాబట్టి మళ్ళీ వాటిని డీప్ క్లీన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఫర్ దాట్ మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. ఇలాగా ఒక చోట సేవ్ చేద్దాము అని అనుకొని ఇట్లా చాలా చోట్ల ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. సో ఆ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ దాంట్లో కూడా అదొక మిస్టేక్ జరిగిపోయింది. సో అది కూడా అనుకున్న దానికన్నా అది బడ్జెట్ లోనే వచ్చినా దాన్ని అకంపెనీ చేస్తూ ఇన్ని ఖర్చులు వచ్చినాయి అనమాట. సో అదొక ఖర్చు. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అని తీసుకుంటారండి. అంటే ఇప్పుడు హై రైజ్ కదా, మనం నార్మల్ ప్యాసింజర్ లిఫ్ట్లు కాకుండా సర్వీస్ లిఫ్ట్లు ఉంటాయి అనమాట. సో వెన్ ఎవర్ మనం షిఫ్ట్ చేయాలి అన్నప్పుడు మనం సర్వీస్ లిఫ్ట్ యూజ్ చేస్తాం కాబట్టి దానికంటూ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ విచ్ మళ్ళీ ఆ అమౌంట్ కూడా ఒక 2000 అలాగా ఎక్స్ట్రా పే చేసాము ఫర్ మూవింగ్ కోసము. అండ్ మళ్ళీ మనకి ఇవన్నీ ఉంటాయి, గేట్ పాస్లని అవన్నీ, మన వెహికల్స్కి స్టిక్కర్స్ అటాచ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ ఇంకా మూవింగ్లోకి వచ్చేస్తాయిలేండి. సో అది. అండ్ ఇప్పుడు మొత్తం ఇంటర్నెటే కదండి, ఇంకా అందులోనూ నాకు మరీ కావాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా ఏదైనా ఇంటర్నెట్ కావాలి. ఫర్ విచ్ మొబైల్ డేటా సరిపోదు, ఖచ్చితంగా వైఫై కావాలి. ఆల్రెడీ అక్కడున్న వైఫైని మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం అనమాట, షిఫ్ట్ చేయించుకున్నాము. ఆల్రెడీ మేము యాన్యువల్ ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి కొత్తగా ప్యాకేజీని తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బట్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్గా మళ్ళీ 800 ఛార్జ్ చేశారు. సో అదొకటి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్స్, మొత్తం టీవీ ఇన్స్టాలేషన్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, అంతే మేజర్గా ఇవి రెండే అని చెప్పచ్చు. ఎందుకంటే మేము ఏసీలు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఇంట్లోనే తీసుకున్నాం. సో అందుకని ఏసీలని, గీజర్ని, వాటర్ ప్యూరిఫైయర్ని వీటన్నిటిని మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటి నుంచి తీసుకురావాల్సిన అవసరం పడలేదు. ఒకవేళ అవి కూడా షిఫ్ట్ చేయాలంటే ఇంకా చిని చాట్ అయ్యేది అనమాట. ఎందుకంటే ఇన్ని ఏసీలు, ఇన్ని గీజర్లు, వాటర్ ప్యూరిఫైయర్ ఏదైనా సరే, ఏది ముట్టుకున్నా సరే ఒక 1000, 1500, 2000 లేనిది అవ్వదు మినిమం. సో మేము ఏసీలు అవన్నీ మేము తెచ్చుకోలేదు, మా ఇంట్లోనే ఉంచేసి అలాగే రెంట్కి ఇచ్చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంట్లో ఉన్నాయే వాడుతున్నాం అనమాట. సో అక్కడ ఇన్స్టాలేషన్స్లో అక్కడ కొంచెం సేవ్ అయిందని చెప్పొచ్చు. అండ్ టీవీ ఇన్స్టాలేషన్ అండ్ వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్, వాషింగ్ మిషన్కి పెద్ద ఏం అవ్వలేదులేండి, ఓకే 500లో అలాగా అయిపోయింది, దట్స్ ఓకే. కానీ టీవీ ఇన్స్టాలేషన్కి ఏంటంటే మళ్ళీ ద సైజ్ ఆఫ్ ద టీవీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చిన్న టీవీ అయితే ఓ 1000 రూపాయల్లో అయిపోద్ది, పెద్దదైతే 1500, ఇంకా పెద్దదైతే 2000 అలా అనమాట, జస్ట్ టు ఇన్స్టాల్. సో ఈ టీవీ ఇన్స్టాలేషన్కి ఒక మళ్ళీ ఎక్స్ట్రా అయింది, బికాజ్ మాది కూడా పెద్ద టీవీ కాబట్టి 2000 దానికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కేబుల్ నెట్వర్క్ లేదు. అక్కడ కేబుల్ టీవీ వచ్చేది, నెలకు 300 పే చేసేవాళ్ళు, ఇప్పుడు కేబుల్ లేదు అనమాట ఇక్కడ. సో మనం ఖచ్చితంగా ఏదైనా ఇంటర్నెట్ సర్వీస్ నుంచి తీసుకోవాల్సిందే అనమాట. యాక్ట్, జియో, ఎయిర్టెల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి ప్యాకేజ్ తీసుకోవాలన్నమాట. ఓటీటీస్ ప్లస్ ఛానల్స్గా ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు. అది కూడా మనకి మళ్ళీ ఒక 4000, అంటే మాకు ఆల్రెడీ ఇంటర్నెట్ ఉంది యాన్యువల్ ప్యాకేజ్ కాబట్టి, అది కాకుండా వీటికి అని అంటే మళ్ళీ ఒక 4500 or 5000 అలా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఒకవేళ ఇంటర్నెట్ అండ్ ఇవన్నీ కావాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్ అరౌండ్ 14,000 to 15,000 per annum, అంటే సంవత్సరానికి అనమాట. సో మాకు ఆల్రెడీ ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఓన్లీ ఛానల్స్ అండ్ ఓటీటీస్ తీసుకోవాలా అని అనుకుంటూ ఉన్నాము. సో అదొక 5000 ఎక్స్ట్రా మళ్ళీ దానికి. సో అవి ఇన్స్టాలేషన్స్కి. మళ్ళీ ఇంకా క్లీనింగ్ అండ్ హెల్ప్ వీటన్నిటికీ తీసుకున్నాం కాబట్టి వాటికి. అండ్ కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనకి ఏవి ఎక్కడ ఆర్డర్ చేయాలి ఏంటి ఇవన్నీ తెలీదు. సో స్టార్టింగ్లో ఏమైందంటే వెంటనే కుక్ చేసుకోం కదా, సో స్టార్టింగ్లో కుక్ చేసుకోక బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడము, ఇట్లా ఎక్కడి నుంచి ఆర్డర్ చేయాలో తెలియక రకరకాల ఆర్డర్ చేయడం, కొన్ని చోట్ల చాలా ఎక్కువ పెట్టాము బట్ చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది, ఇలా చాలా అయిందనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గృహప్రవేశం రోజు మేము ఆల్మోస్ట్ ఒక 10 to 12 థాలీస్ ఆర్డర్ చేసాం అనమాట. థాలీ అంటే విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ కదా అని అనుకున్నాము. బట్ లిటరల్లీ ఒక డిస్పోజబుల్ బాక్స్లో ఒక 4 columns తోటి, అంటే వాళ్ళు రాస్తారు అక్కడ డిస్క్రిప్షన్లో, బట్ అప్పుడు అన్న టైంలో మనం ఎక్కువ ఆలోచించలేం కదా. జస్ట్ ఒక 4 boxesలో కొంచెం రైస్, ఒక్క రోటీ, కొంచెం కర్రీ, కొంచెం స్వీట్ ఇచ్చారన్నమాట. ఒక థాలీ అని అన్నారు దాన్నేమో బాక్స్లో. సో లైక్
అది లిటరలీ ఎవరికి సరిపోలేదు. అండ్ ఇట్ కాస్టెడ్ లైక్ ఒక్కొక్క బాక్సే ఆల్మోస్ట్ 300-350 రూపీస్ అట్లా కాస్ట్ అయిందనమాట. ఒక 10 భోజనాలు పెడితే మాకు ఆల్మోస్ట్ 4000-5000 అయింది. ఏంటి ఇంత ఇంత అయింది, మళ్ళీ సరిపోక మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేయడం అలాగా అనమాట. మళ్ళీ వెజ్ భోజనాలే. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అనమాట. మనకి ముందు తెలియదు ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి, ఏంటి, ఎక్కడ ఫుడ్ బాగుంది, ఎక్కడికి సఫిషియెంట్గా వస్తుంది, ఇవి తెలియక రకరకాలు ట్రై చేసి చాలా అమౌంట్ కూడా అక్కడ కూడా మేము బాగానే ఖర్చు చేసాము. ఫుడ్ ఎస్పెషల్లీ బయట ఫుడ్, ఎందుకంటే మేము బయట ఫుడ్ తినడం చాలా చాలా తక్కువ బయట నుంచి తెచ్చుకోవడం. సో అది కూడా ముందు సెట్టింగ్ అంతా అవ్వడానికి కొంచెం టైం తీసుకునేసరికి బయట ఫుడ్ ఆర్డర్స్కి బాగా ఎక్కువైంది అనమాట ఈ ఏప్రిల్ మంత్ అంతా కూడా. అండ్ కొత్త ఇల్లు కాబట్టి పాత ఇంటి నుంచి ఎటువంటి డోర్ మ్యాట్స్ కానీ బకెట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి చీపుర్లు, మాపులు, స్పాంజ్లు ఇట్లాంటివి ఏవి మా వారు తీసుకురానివ్వలేదు. సో అన్నీ కూడా మళ్ళీ కొత్తగా కొనుక్కున్నాం అనమాట. ఏవైతే బ్యాక్టీరియా క్యారింగ్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావద్దని చెప్పేసరికి సో వాటికి సంబంధించిన షాపింగ్ అంతా మళ్ళీ విడిగా చేశాను. అఫ్కోర్స్ అది మరీ ఎక్కువ చప్పటిపాటికి అవ్వలేదు కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ కదా. సో రాసిన వాటిల్లో చెప్తున్నాను అనమాట. అది కూడా మళ్ళీ వాటన్నిటికీ కొద్దిగా ఎక్స్టెండ్. అంటే మనం ఉన్న ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ లాంటివి ఏమైనా ఉన్నా మనం అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతూ ఉంటాము. బట్ మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మనం అన్ని కూడా మంచిగా చేసిస్తాం కదా. అండ్ అలాగే డోర్ మ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా అందుకనే కొత్తగా కొనుక్కున్నాం అనమాట. అండ్ ఆ ఇంట్లో రిపేర్ వర్క్స్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, ఏసీ సర్వీసింగ్లు కానివ్వండి, మళ్ళీ అవన్నీ ఎక్స్ట్రా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ వేయించాం, ఆ ఇల్లు ఖాళీ చేసాం కాబట్టి. సో పెయింటింగ్ అయ్యింది బాగా. నెక్స్ట్ డీప్ క్లీన్ చేయించాం, ఇల్లంతా మొత్తం అంతా డీప్ క్లీన్ చేయించాం. సో దానికి అయ్యింది ఒక 5000 అలాగా. నెక్స్ట్ ఏసీ సర్వీసింగ్లు చేయించాం. అక్కడ 3 ఏసీలు ఉన్నాయి. సో 3 ఏసీలు సర్వీసింగ్లు, గ్యాస్ ఫిల్లింగ్లు ఇవన్నీ చేయించేసరికి మళ్ళీ దానికి బాగానే అయింది. ఎందుకంటే ఒక్కొక్క ఏసీ సర్వీసింగ్కి మనకి ఆల్మోస్ట్ 500 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. ఇంకా గ్యాస్ ఫిల్లింగ్లు ఇట్లాంటివి అంటే 2500 రూపీస్ అట్లా అయిపోతుంది అనమాట. సో అది కూడా కొంచెం భారీ బడ్జెట్ అని చెప్పాలి. సో అలా అయింది. అండ్ మేము ఇల్లు ఖాళీ చేసేసాం, మొత్తం క్లీన్ చేయించేసి అంతా రెడీగా ఉంచాము. ఆల్రెడీ రెంట్కి కూడా ఇచ్చేసాము. బట్ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. సో వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ దుమ్ము అవుతుంది, మళ్ళీ ఒకసారి క్లీన్ చేయించాలి. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అంటే మళ్ళీ డీప్ క్లీనింగ్ చేయించాము, బట్ స్టిల్ నార్మల్ క్లీనింగ్గా అన్నా సరే మొత్తం మళ్ళీ క్లీన్ చేయించడానికి మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది. మళ్ళీ అది ఒకటి వెళ్ళాలన్నమాట. అండ్ అలాగే కొన్ని రిపేర్ వర్క్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి. కొన్ని ప్లంబింగ్వి కానీ, కొన్ని ఎలక్ట్రికల్వి కానీ, ఇట్లాంటివి ఆ ఇంట్లో చేయించినవి. సో వాటన్నిటికీ కూడా ఎక్స్ట్రా అయింది. సో ఇలాగా ఈ ఇంటికి ఆ ఇంటికి అన్నీ కలిపి వాట్ వి థాట్ దానికి డబుల్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల్లో అయిపోద్ది అనుకుంటే అది మాకు 2 లక్షలు అయిపోయింది. అఫ్ కోర్స్ ఇందులో చాలా విషయాలు మేము ఓకే అనుకొని చేసినవే ఉన్నాయి. మాకు తెలియక లేకపోతే అలాగ చేసినవి కాదు కానీ బట్ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. మేబీ మరి ఏవి ఎక్కడ తప్పు చేశానో తెలియదు కానీ అట్లా అనిపించింది అనమాట. అఫ్ కోర్స్ ఈ ఇన్స్టాలేషన్స్ ఇవన్నీ అంటే దానికి మనం ఏం చేయలేం. వీ హ్యావ్ టు పే ఇట్ అండ్ వీ హ్యావ్ టు ఉండాల్సిందే. సో ఇట్లా అనమాట. సో మొత్తానికి ఏప్రిల్ మంత్ అంతా అయితే మాత్రం భారీ బంపర్ బొనాన్జా అలాగా అయిందనమాట. ఇంకా నెక్స్ట్ మే అంటే ఓకే చాలా చలిగా. ఇంకా జూన్ నుంచి మళ్ళీ పిల్లల కాలేజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. పిల్లల కాలేజ్ ఇప్పుడు హాలిడేస్ నడుస్తున్నాయి వాళ్ళకి. సో కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఫీజులు ఇవన్నీ కమ్స్ ఇంటూ పిక్చర్. అసలు ఏంటి ఈ ఖర్చులని ఆగవా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ లైఫ్లో ఒక పెద్ద ఫేజ్లో ఉన్నామనంటే ఖర్చుల గురించి వీటన్నిటికీ ఎక్కువ భయపడకూడదు, మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. కాబట్టి దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. సో జూన్ మంత్ గాను ముందు వాళ్ళ ఫీజులకి, వాటికి, బుక్స్కి, బట్టలకి, ఇటన్నిటికీ అవుతుంది. కాబట్టి వీఆర్ జస్ట్ ఓకే అని. ఆ బట్టలు అంటే గుర్తొచ్చిందండి, వీళ్ళకి మార్కులు బాగా వచ్చినాయి అని చెప్పి తీసుకెళ్ళి షాపింగ్ చేయించాము. వాళ్ళు బట్టలు తీసుకున్నారు. అండ్ మగ పిల్లలు బట్టలు ఏమంత తక్కువ కాస్ట్లో ఏమి ఉండవు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కాదు కదా, కొంచెం పెద్ద పిల్లలు 16 years ఏజ్ పిల్లలు కాబట్టి. సో వాళ్ళ బట్టలు కూడా బాగానే అయినాయి అనమాట. ఒక్కొక్క జీన్స్లే అయినాయి, ఒక్కొక్కటి 1500, 2000 ఒక్కొక్క జీన్స్లు అంట. ఐ డోంట్ నో అంతంత కాస్ట్లు ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళకి మార్క్స్ బాగా వచ్చినాయి కాబట్టి వాళ్ళ డాడీ నీకు ఏదంటే అది అని చెప్పి వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చారు. సో అవి సో ఇట్లా మామూలుగా ఇట్లాంటి అన్ని మనకు తెలియకుండానే, అంటే అఫ్ కోర్స్ మనం లైఫ్లో ఎంజాయ్ చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి వాటికి పెట్టుకొని అవి కాకుండా ఇవన్నీ అన్నమాట. సో ఒక ఇల్లు షిఫ్ట్ చేయాలి అని అంటే అందులోని ఇంతమంది ఉండే ఇంత పెద్ద ఇల్లు షిఫ్ట్ చేయాలంటే బాగానే ఖర్చు అవుద్ది అనమాట అని అర్థమైంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము మా ఫర్నిచర్ని, పాత ఫర్నిచర్నే తెచ్చుకున్నాం, ఏది కొత్తది కొనలేదు. ఒకనొక టైంలో నేను అది కూడా ఆలోచించా,
కొత్త ఇంటికి వెళ్తున్నాం కదా, కొత్త ఫర్నిచర్ కొంటే ఎలా ఉంటది అని చెప్పి ఇంకా నయం కొనలేదురా నాయన అనుకున్నాను అనమాట. ఇంక మా వారు అన్నారన్నమాట, వెళ్ళేది అద్దెంటికే కదా, ఇన్ కేస్ మనం సొంత ఇల్లు కొనుక్కుంటే గనక, అంటే ఇంకోటి ఏదన్నా తీసుకుంటే కనుక అప్పుడు మనం కొత్త ఫర్నిచర్ కొనుక్కుందాము అని అనుకున్నాము. సో ఈ ఏప్రిల్ మంత్ గాను అకౌంట్ క్లోజ్ చప్పటి అయిపోయింది. మోస్ట్లీ ఈ మే మంత్ లో అన్నా కొంచెం ఆచి తూచి ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాము. ఇంకా ఒక మంత్ ఉంటే గానీ ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటాయి ఏంటి, మిగతా ఎక్స్ట్రా ఛార్జెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ తెలియదు. సో ఒక మంత్ అంతా ఫినిష్ అయ్యి నెక్స్ట్ బిల్స్ అవన్నీ వస్తే అప్పుడు మిగతా ఎక్స్పెన్సెస్ తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే ఇక్కడ గ్యాస్ కి కనెక్షన్, వాటర్ కి బిల్లు, కరెంట్ బిల్లు, ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. విచ్ డజన్ కమ్స్ అండర్ మెయింటెనెన్స్ లోకి అవి రావు. మన యూసేజ్ ని బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది కదా. సో అవి ఎలా వస్తాయా అన్నది ఇంకా నాకు క్లారిటీ లేదు. అవి కూడా వచ్చాక దాని గురించి కూడా మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే షిఫ్టింగ్ అనే ఒక ప్రాసెస్ అయిపోయింది, దానికి తగ్గ ఖర్చులు కూడా అయిపోయినాయి అనమాట. సో అది. సో మీలో ఎవరైనా కూడా ఇల్లు షిఫ్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారని మీతో షేర్ చేశాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.